చేసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 5. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 1 కొరింథీ 15:20. జీవము గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చి 7 గొప్ప రుజువులు కలవు. 1. పాత నిబంధనలో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు. యెషయా 25:8, హోషేయ 13:14, 16వ కీర్తన 10వ వచనం. మరణమును గెలుచుటను గూర్చి ఎవరునూ కలగనలేదు. ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు. ఆయన విజయమందు మరణం మృంగివేయబడెను. 2. ఆయన సిలువ వేయబడక ముందు ప్రభు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు. మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును. మార్కు 8:31, 9:31, 10:34, యోహాను 10:18. 3. ఆదివారమున తెల్లవారుచుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా 24:5-6 వచనములు. 4. ఖాళీ సమాధి. వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభువైన యేసు యొక్క దేహమును కనుగొనలేదు. ఈనాటికి కూడా యెరూషలేములో ఖాళీ సమాధిని చూడగలం. ప్రతిదినము ప్రపంచంలోని అనేక ప్రాంతముల నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందురు. ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండి ఉండును గాని ఇది ఖాళీ సమాధి. 5. ప్రభువు తిరిగి లేచిన తర్వాత 40 దినములలో 10 వేరువేరు సందర్భములలో వేరువేరు దినములలో శిష్యులకు కనబడెను. మొదటి దినమున 5 పర్యాయములు, 2వ దినము నుండి ఆయన ఆరోహణ దినం వరకు 5 సార్లు కనబడెను. మొదట సమాధి యొద్ద మగ్దలేనే మరియకు కనబడెను. తర్వాత ఇతర స్త్రీలు సమాధి యొద్ద నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడెను. తర్వాత సీమోను పేతురుకు కనబడెను. ఎమ్మాయికు వెళ్ళు 2 శిష్యులకు. అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపులు మూసుకొని ఉండగా వారికి కనబడెను. 1 కొరింథీ 15:6లో చూసినట్లు యెరూషలేములోని 500 మంది శిష్యులకు కనబడెను. తరువాత అపోస్తలుడైన యోహానుకు కనబడెను. తోమా కొరకై 8వ దినమున కనబడెను. తిబేరియా సముద్రమునొద్ద 9వ సారి కనబడెను. యోహాను సువార్త 21. ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు బేతనియలో కనబడెను. ఘోర పాపిని దేవుని బిడ్డగా చేయుటకై ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై 40 దినములలో ఆ విధముగా 10 పర్యాయములు ఆయన కనబడెను. 6. ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత కనబడిన విధము. ఆయన స్టెఫెనుకు కనబడెను. అపోస్తల కార్యములు 7:54-55 వచనాలు.